ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటన సందర్భంగా పోలీసు అధికారులపైన చిందులేశారు. పోలీసు అధికారులకు వార్నింగ్‌లు ఇచ్చారు. పోలీసు అధికారులకు ప్రజల సమక్షంలోనే 2 నెలల్లోనో, 3 నెలల్లోనో మేమొస్తాం. మేము రాగానే మీ సంగతి తేలుస్తాం. నేను ప్రత్యేకంగా నిన్ను తీసుకెళ్ళి జైల్‌లో ఏస్తా అంటూ డీఎస్పీ స్థాయి అధికారికి వార్నింగ్ ఇచ్చారు అంటూ తెలుగుదేశం పార్టీ మీడియా నిన్న నుంచి రాస్తోంది, మాట్లాడుతోంది, విమర్శలు చేస్తోంది. కూటమి సర్కారు అధికారంలోకి రావడానికి జస్ట్ 10 రోజులు ముందుకెళ్ళండి. ప్రతి నెల ఒక స్టేట్మెంట్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల వైపు నుంచి ఉంది. ఏదో ఒక ఆఫీసర్ టార్గెట్‌గా. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 12 మందినో, 13 మందినో ఐపీఎస్ ఆఫీసర్‌లని రోజు వచ్చి సంతకాలు పెట్టుకోండి అన్నారే. ఈ అధికారులందరిపైన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, అనేక సందర్భాల్లో పేర్లు పెట్టి వార్నింగ్‌లు ఇచ్చారు వాళ్ళకి. ఇంక్లూడింగ్ డీజీపీ వాళ్ళ పేర్లు పెట్టి మరీ వార్నింగ్‌లు ఇచ్చారు. మేము అధికారంలోకి వస్తున్నాం, మీ సంగతి చూస్తామంటూ నేరుగా డీజీపీకి వార్నింగ్‌లు ఇచ్చారు. నారా లోకేష్ యువగలం యాత్రలో అనేక మంది అధికారుల పేర్లు తీసుకొని లోకల్‌లో మీ పేర్లంతా రెడ్ బుక్‌లో రాసేస్తున్నానంటూ నేరుగా వార్నింగ్ ఇచ్చారు. అరే! మనకి అప్పుడెప్పుడు కూడా ఇది తప్పు అని అనిపించలేదు ఎందుకు?